హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ సండే కదా మటన్ కర్రీ చేసేసాను. ఆ కర్రీ అయితే 1 కిలో మటన్ తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి అలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను నేను. ఎందుకంటే ఆ ఉప్పు కారాలు అన్నీ బాగా పట్టి మనకి ముక్క చప్పగా ఉండకుండా ఉంటుందన్నమాట. 1 అవర్ తర్వాత నేను 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ మీకు ఎంత వీలైతే అంత పెట్టేసామంటే కుక్కర్ పెట్టి ఒక 5 విజిల్స్, ఇక్కడ మటన్ లేతగా ఉంటుంది, 5 విజిల్స్ అయితే సరిపోతుందన్నమాట. నేను 5 విజిల్స్ రానిచ్చేస్తాను, నాకు రెడీ అయిపోతుంది. దీంట్లో కొన్ని వాటర్ పోస్తే చాలా, ఎక్కువ అవసరం లేదు. అంటే దాంట్లో వాటరు ఇంకుతాయి కాబట్టి మనం ఈ మటన్కి విజిల్స్ ఏంటంటే ఫాస్ట్లో పెట్టుకోకూడదు అనమాట, గ్యాసు స్లోగా పెట్టాలి. అది పెట్టేశాను నేను. పెట్టేసి 5 విజిల్స్ రాయించాను. ఇప్పుడు దీనికి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక వేసి ఒక 1 మినిట్ అలా వేడైన తర్వాత ఒక చిన్న కొబ్బరి చిప్పని తరిగి అలా వేసేసాను. అవి కూడా బాగా వేగిపోయాయి. అవి వేగిన తర్వాత ఒక 10 జీడిపప్పులు కూడా వేసేసాను. లాస్ట్లో మనం ఇంకా స్టవ్ కట్టేసినప్పుడు ఒక 2 స్పూన్లు గసగసాలు వేసేస్తాను. అవి గసగసాలు త్వరగా వేగిపోతాయి, ఆ వేడి ఉంటుంది కదా దానికే వేగిపోతాయి అన్నమాట. నేను మసాలా గ్రేవీ కర్రీలు చేసేటప్పుడు ఈ పౌడర్ వేస్తాను అనమాట. కర్రీల్లో బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకుంటే మనము. నాకైతే మసాలా వేగిపోయింది. ఇప్పుడు గసగసాలు వేసి దింపేస్తాను అనమాట. ఆ గసగసాలు ఆ వేడికి వేగిపోతాయి, సన్నగా ఉంటాయి కదా గింజలు. ఇప్పుడైతే బాండీ పెట్టేశాను. కొంచెం జీలకర్ర వేసేసి ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసేసాను. ఇవి బాగా వేగనిచ్చి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసేస్తాను. పెద్ద స్పూన్ 2 స్పూన్స్ వేసేస్తే అవి బాగా కలర్ వచ్చే వరకు వేగాలి. ఈ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోతుంది. వేగిన తర్వాత మనం పక్కన మటను ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయింది మటన్ 5 విజిల్స్కి నాకు. ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది చూడండి, మసాలా అంతా బాగా వేగిపోయింది అనమాట, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనకి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఉడకబెట్టుకున్న మటను అందులో వేసేయాలి. వేసేసి దాంట్లో వాటర్ ఉంటుంది కదా ఆల్రెడీ, మనం కావాలంటే ఇంకొంచెం ఇప్పుడే పోసుకోవచ్చు అనమాట. నాకైతే సరిపోయింది ఆ వాటర్ కరెక్ట్గా. అలా పోసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేయాలి. ఆల్రెడీ 100% ఉడికిపోయింది మటను. ఇప్పుడు మనం ఆ పౌడర్ ఉంది కదా, మనం ఇప్పుడు చేసుకున్న పౌడరు, దాన్ని ఒక 2 స్పూన్లు వేసేయాలి, ఫుల్ స్పూన్లు వేసేసి కలిపేసామంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఇగురు అనమాట, మటన్ ఇగురు దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు వెల్లుల్లి, నేనైతే ప్రతి నాన్ వెజ్ కర్రీలోకి దించేటప్పుడు వెల్లుల్లి వేస్తాను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల కచ్చాపచ్చాగా దంచి వేసేసి కొంచెం కొత్తిమీర వేసేస్తే నాకైతే కర్రీ రెడీ అయిపోయిందనమాట. సిమ్లో పెట్టి అలా ఒక 10 నిమిషాలు వదిలేస్తాను నేను. ఈ మసాలాలన్నీ దానికి బాగా పట్టి ఒక థిక్ గ్రేవీలాగా తయారైపోతుందనమాట. ఇది రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకే ఎక్కువ బాగుంటుంది ఇది. స్పైసీ మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇవి కొంచెం నాన్ వెజ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. చూడండి, నాకైతే కర్రీ అలా రెడీ అయిపోయింది. నేనైతే ఇది రైస్లోకే చేశాను. రసము, రైసు, నేను గేరకల్ల పులుసు చేసేసాను. ఇవాళ మా సండే స్పెషల్ ఇదనమాట. చాలా చాలా బాగా టేస్టీగా వచ్చింది. మటన్ అయితే చాలా బాగా ఉడికిందనమాట. ఫస్ట్ మొన్న 1 అవర్ నానబెట్టాము, తర్వాత 5 విజిల్స్ రానిచ్చేసాం కదా. చూడండి, అలా నేను రైస్ వేసుకొని మటన్ కర్రీ వేసుకొని ఇలాగే చేశాను అనమాట. థ్యాంక్ యూ.